రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక్ గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, గౌతమ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనమండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. ఇక సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రైవేట్ బిల్ చర్చకు రాబోతుంది. చర్చకు వస్తుందా, ఓటింగ్ జరుగుతుందా, అసలు జరగదా, ఏ పార్టీ వైఖరి అనేది పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్గా గడిచిన 3-4 రోజులుగా కనబడుతుంది. దాంతోపాటు ఐఏఎస్ అధికారుల మీద పౌరులే స్వయంగా ఆరోపణ చేయవచ్చు, అవినీతి ఆరోపణలు ఉంటే ఆధారాలు లేకపోయినా తమకు తెలిసిన సమాచారం ఉన్నతోరికి ఆరోపణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు ఆదేశించాల్సిందే అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కీలకమైన ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలకు వెళ్లే ముందు ఒకసారి కలరా, చాలా కాలం తర్వాత మళ్ళీ కలరా కలకలం కనపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో బోత్ ప్రాంతంలో కలరా ఉన్నట్టుగా పత్రికల్లో కథనం వచ్చింది. 35 ఏళ్ల తర్వాత ఈ కలరా ఆనవాళ్లు కనిపిస్తుండడంతో విబ్రో కలరా ఈకోలై బ్యాక్టీరియా తాగునీటిలో ఉన్నట్టు కూడా తేలిందని అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బయట పెడితే ప్రజల్లో కలకలం బయలుదేరుతుందనే ఉద్దేశంతో గోప్యంగా ఉంచుతున్నట్టుగా ఈ కథనం యొక్క సారాంశం. బయట పెడితే ప్రజల్లో కలకలం బయలుదేరుతుంది అని అనుకోవడం కంటే ప్రజలను అలర్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒక ప్రాంతంలో ఏదన్నా ఇది, ఎందుకంటే ఇది కొంచెం అంటువ్యాధి చాలా తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రజలను అలర్ట్ చేసి చర్యలు తీసుకోవాలి, కానీ దాచిపెట్టుకుంటే దాగేది కాదు. ఇది ప్రజలకు స్ప్రెడ్ అయిపోతుండేది. సుధాకర్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ రకంగా అక్కడ అధికారులు చేశారనేది చూడాలి. ట్రై చేస్తున్నాం మేము డిఎంఎన్హెచ్ఓ కోసం. సో ఇలాంటప్పుడు వెంకటకృష్ణ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ కలరా వ్యాప్తి వర్షాకాలం వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, గిరిజనులు కాబట్టి ఎక్కువనే ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రం మొదటి నుంచే జాగ్రత్త తీసుకోవాలనేటువంటి సూచనలు మా ఆరోగ్య వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు మొదటి నుంచి కూడా శ్రద్ధ పెడుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా కొత్త రకమైనటువంటి క్రిములు రావటం వల్ల ఈ రకమైనటువంటి వ్యాధులు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నది. మీరు అన్నారు గోప్యంగా ఉంచవలసిన అవసరం కూడా, అట్లా గోప్యమే ఉంచకూడదు. ఎందుకొరకంటే ఇది స్ప్రెడ్ అది స్ప్రెడ్ అవుతుంటది కాబట్టి అనారోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. కలెక్టర్లు కానీ, అక్కడ ఉండే శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు దాని మీద వైద్యులందరినీ కూడా ఎక్కడికెక్కడ పంపించి ఆ విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాలలే దిక్కు. ఎందుకంటే అక్కడ ప్రైవేటు వైద్యశాలలు ఉన్నాయి, ఇంటీరియర్ కాబట్టి. అందుకని అసలు ఆర్ఎంపీలతోటే ఇంకా ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూదులు ఏవైతుంటాయో అవి ఏ రకంగా ఇచ్చేటి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం. అట్లా జరగకుండా వైద్యులందరినీ కూడా అక్కడికి అలర్ట్ చేయాలి. ఎక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అక్కడికి పంపించి ఆడ శిబిరాలు నిర్వహించి తదనుగుణ్యంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అది అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తుంది. గౌతమ్ గారు, గిరిజన ప్రాంతాల్లో మనం ఇటువంటి ప్రతి సీజన్లో చూస్తున్నాం, కానీ కలరా అనేది వెరీ డేంజరస్. ఎందుకంటే కలరా అనేది మన దగ్గర లేదు అని కొన్ని వ్యాధుల విషయంలో, అట్లాగే కలరా కూడా మనం చెప్పుకుంటాం ఇది లేదు మన దగ్గర, దాన్ని ఇది చేసామని. అది ఇంకో రూపంలో బయటపడుతున్నది. విబ్రో కలరా అంట దీని పేరు. విబ్రో కలరా ఈకోలై బ్యాక్టీరియాలు తాగునీటిలో ఉన్నట్టుగా తేలిందని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. సీక్రెట్ గా వార్త చదువుతుంటే మనకు నిర్ధారణ అయింది, దాని వైరస్ కూడా నిర్ధారణ అయిందని పేరుతో సహా చెప్పేస్తున్నారు కనుక ప్రభుత్వం ఇమీడియట్ గా అక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం ఆదిలాబాద్లోనే కాదు ఈ పరిస్థితి. మనకట్టు శ్రీకాకుళం, గిరిజన విజయనగరం, విశాఖపట్నం, మన్యం ప్రాంతాల్లో చాలా తీవ్రంగా 6 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. 6 రోజుల నుంచి కాదు, 10 రోజుల నుంచి వస్తున్నాయి. విపరీతంగా ఉన్నాయి. ఆ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆ వంతెనలు తెగిపోవటం, వాళ్ళకి మార్గాలు హాస్పిటల్ తీసుకురావడానికి కూడా పరిస్థితులు లేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. కనుక ఈ మొత్తం వ్యవహారంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఈ విషయంలో వర్షాకాలం ముందే, యాక్చువల్గా సీజన్ వస్తే ముందే అలర్ట్గా ఉండాలి. ఈ పరిస్థితి రానియకుండా చర్యలు తీసుకోవాలనేదే మనందరం ఆశిద్దాం, కోరుతున్నాం. రైట్. కలరా ఎలా ఉంటుంది అనే దాని మీద మనకి గతంలో ఉండే అనుభవాలు అంటే ఎవ్రీ వర్షాకాలం స్టార్టింగ్లో ఈ కొంచెం ఈ అతిసార వ్యాధి లేకపోతే విష జ్వరాలు ఇవి కామన్గా రావడం, ప్రభుత్వం అలర్ట్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్, కొంచెం ప్రమాదకరమైన అంశం ఇది. కలరా అనేదాన్ని ఇంటనే భయపడిపోయే ఇది కదా. సో ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు గోప్యంగా ఉంచడాన్ని మనం
సమర్థించగలమా? ఇప్పుడు మనకు భారతదేశంలో ఏంటంటే చాలా మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 5-6 డికేడ్స్లో ఇనీషియల్గా మనకు ఓవరాల్గా ఏంటంటే హెల్త్ మీద మనకు అవేర్నెస్ కానీ ప్రివెన్షన్ కానీ చాలా తక్కువ. మనం ఏదంటే వచ్చిన తర్వాత రియాక్టివ్ మేనేజ్మెంటే తప్ప దానికి ప్రివెన్షన్ లెవెల్లో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్కి మనం చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా మొత్తం భారతదేశంలో మనం అనేక సందర్భాల్లో చూసాము. ఉదాహరణకి ఇనీషియల్ డేస్లో మనకి ట్యూబర్క్లోసిస్ మూలంగా చనిపోయేవారు, టైఫాయిడ్ మూలంగా, తర్వాత లెప్రసీ, తర్వాత మలేరియా. ఇట్లా మనం ఒక ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా చేసినటువంటి సందర్భంలో ఆయా వ్యాధులకి మందులు రావటం, తర్వాత అవేర్నెస్ పెరగటం, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ పెరగటం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక టైంలో మనకి ప్లేగ్, మనకి వాటిని కూడా అదొక పెద్ద ఇది వచ్చి కొన్ని వేల మంది చనిపోయినటువంటి సందర్భాలు చూసాము. అలాగే ఇప్పుడు కాలెరా, తర్వాత అనేక మస్కిటో బార్న్ డిసీజెస్ చాలా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా దాదాపుగా మనం ఇరాడికేట్ చేశాము అని చెప్పి మొత్తం పోలియో ఫ్రీ స్టేట్స్ అని చెప్పి అనౌన్స్ చేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా మళ్ళీ ఒక స్ట్రెయిన్ ఒకటి ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఈ రోజున మనం ఇది కాలరా గురించి వింటున్నాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఒక సీజన్ చేంజ్, సమ్మర్ ఒక హీట్ టెంపరేచర్ నుంచి సడన్ గా టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు ఈ యొక్క వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం ఉన్నందు మూలంగా ప్రభుత్వాలు కానీ అటు ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మేము కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇప్పటికే ఏది మన అరకు ఆ ఏరియా అంతా కూడా మస్కిటో నెట్స్ ఇవ్వటం కానీ, అలాగే డ్రైన్స్ ఇదేంటంటే క్లీన్ చేసి ముందరే మనం సమ్మర్లోనే సిల్టింగ్ అంతా కూడా తీసేస్తే డ్రైన్ వర్షపు వాటర్ వెంటనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. తర్వాత మస్కిటోస్ రాకుండా కూడా మనం అందులో ఫిష్ వేసేసి ఆ చిన్న చిన్న చెరువులు ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉండటానికి తీసుకోవాల్సినవి. ముఖ్యంగా ప్రజలు ఏంటంటే చాలా సింపుల్ టిప్స్, కాసి మరగబెట్టినటువంటి నీరు తాగటం, మస్కిటో నెట్స్ వాడుకుంటాం, ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ జలపతి నాయక్ గారు లైన్ లో ఉన్నారు. జలపతి నాయక్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. జలపతి నాయక్ గారు, ఏంటి బోధ్ ప్రాంతంలో ఏంటిది విబ్రో కలరా ఈకోలై బ్యాక్టీరియా తాగునీటిలో ఉన్నట్టు తేలిందని, కలరా ఉన్నట్టు ప్రకటిస్తే ప్రజలు భయాందోళనకు గురవుతారు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు మీరు, కానీ బయటకు ప్రకటించకుండా ఇంటర్నల్గా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఈ వార్తల యొక్క సారాంశం. ఏంటి దాని సివియారిటీ ఎలా ఉంది, అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అయితే సార్ మొత్తం మేము చాలా వరకు మేము ఇక్కడ నాకు కనబడింది ఏంటంటే పారిశుద్ధ్య లోపం చాలా వరకు మొత్తం గ్రామాలలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉంది. ఓకే, పారిశుద్ధ్య లోపం ఉంది. ఇంకా ఇప్పుడే చేస్తున్నారు వాళ్ళు, మేము పోయిన తర్వాత ఇప్పుడు 3 రోజుల నుంచి. తర్వాత ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేయడం, తర్వాత ఉన్న చెత్త చెదారం అంతా బయటపడేయడము, తర్వాత క్లోరినేషన్, తర్వాత బోర్వెల్ క్లోరినేషన్ కానీ, తర్వాత వాటర్ ట్యాంక్, ఈ బావులు క్లోరినేషన్ ఇప్పుడు చేస్తున్నారు బాగా. తర్వాత హెల్త్ క్యాంప్ లో కూడా కండక్ట్ చేస్తున్నాం. తర్వాత మనకు డైరీ కూడా ఈ వామిటింగ్, లూజ్ మోషన్ అంటే చాలా వరకు అదుపులో వచ్చేసింది. తర్వాత అడ్మిషన్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అది ఏంటంటే బ్యాక్టీరియా నీళ్ళలో చాలా వరకు నీళ్లు మన భూగర్భ జలాలు బాగా పెరిగిపోవడం వల్ల నీటి యొక్క కాలుష్యం బాగా ఏర్పడి ఇది మొత్తం ఇక డైరెక్ట్ అది కొంతమంది డైరెక్ట్ మన ఏంటంటే ఈ వాగునీళ్ళు, కాలువ నీళ్ళు తాగుతారు అక్కడ. వాగునీళ్ళు కానీ కాలువ నీళ్ళు కానీ తాగడం లేదు ఇక్కడ. కొంచెం చాలా మంది ఇంకా అది ఏంటంటే ఈ మన ఫిల్టర్ బయట కంపెనీస్ ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా తాగుతున్నారు. డబ్బాల నీరు కూడా వేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ ప్రాంతంలో ఇంకా చాలా తండాల్లో కానీ అయితే గిరిజన ప్రాంతాల్లో కానీ ఇంకా రక్షిత మంచినీరు లేదు అనేది ఒకటి మనకు అర్థం అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు మందులు ఇస్తున్నాము, క్యాంప్స్ నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు, బట్ కలరా అనేది ఎంతో స్పీడ్ గా కలరాని కాదు. రిపోర్ట్ మనకు కరెక్ట్ ఖచ్చితంగా మా చేతిలో రాలేదు. ఇంకా ఇక్కడ ల్యాబ్ ఆదిలాబాద్ ల్యాబ్ లో ఇంకా రాలేదు, ఇంక ఇవ్వలేదు వాళ్ళు. ఇస్తే కానీ మనం నిర్ధారణ చేయడం దానికి. మొత్తం కలరా ఉంటే చాలా సివియారిటీ ఉంటుంది. అదే అందుకే అంటున్నా నేను, ఎందుకంటే బ్యాక్టీరియా పేరుతో సహా పత్రికలో వచ్చింది. అది రాశారుగా, తీవ్రత బాగుంటుంది, చాలా సీరియస్ అవుతారు పేషెంట్లు. నిజంగా మన కలరా ఉంటే మాత్రం మరణాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఒక 4 1-2 చనిపోయే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు డైరియా, తర్వాత వామిటింగ్ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి మీతో ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాయక్ గారు, ఇప్పుడు పత్రికలో నమస్తే సార్. నమస్తే. పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త ప్రకారంగా
కలరాకు సంబంధించినటువంటి ఒక క్రిములు ఇప్పుడు బయటపడ్డాయి తాగునీటిలో. తాగునీటిలో. కాబట్టి తాగునీటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకునేటట్టుగా మీరు వైద్యులందరూ కూడా అక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచినట్టయితే అది వాటర్లో కూడా ఏవో టాబ్లెట్లు ఇస్తారు. వాటర్లో వేయడానికి మీరు ఏవో టాబ్లెట్స్ ఇస్తారు ప్రతి బిందెలోనో కుండలోనో వేసుకోవడానికి. అవును సార్. అలాంటివి లేకపోతే ఇప్పుడు వాటర్ దీన్ని కూడా తాగడం ఎలా? ఆ ప్రాంతాన్ని మొత్తం మనం మెడికల్ వారు యుద్ధ ప్రాతిపదిక మీద కదిలినట్టయితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంటింటికి తిరిగి ఇది చేయకపోతే ఇది ఒక పెద్ద పరోక్షంగా చాలా పరోక్షంగా ఇప్పుడు ఏదైతే అది కలరా అవునా కాదా పక్కన పెడదాం. కలరా అని వీళ్ళు అంటున్నారు, ఆ పేరు కూడా కలరా పేరు వైరస్ అని చెప్తున్నారు. మీరేమో కలరా దాకా పోలేదని మీరు అంటున్నారు. ఎనీవే నేను మీతోనే కంటిన్యూ అవుతాను, నేను కాదనలే DMHO గారు. అయితే ఇక్కడ దాన్ని ఒక చిన్న సైజు ఎమర్జెన్సీ లాగా మీరు తీసుకుంటే తప్ప, ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా టైఫాయిడ్ వచ్చిందని ఇప్పుడే నాకు మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది టైఫాయిడ్ అనేది కూడా అది వాటర్ కంటామినేషన్ తోటి అయింది సార్. మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా అదే చెప్తున్నాను నేను, వాటర్ కంటామినేషన్ తో ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఒక చిన్న సైజు ఎమర్జెన్సీ లాంటిది ఆ ప్రాంతంలో ప్రకటించుకొని మొత్తం యంత్రాంగాన్ని అంతా ఫోకస్ పెడితే తప్ప ఇది జిల్లా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. లేదు సార్, పెట్టాం సార్. మొత్తం పాట్ క్లోరినేషన్ జరుగుతుంది. పాట్ క్లోరినేషన్ అంటే మన ఒక బిందులో కానీ కుండలో కానీ క్లోరిన్ టాబ్లెట్ ఉంటుంది. అది చాలా వరకు మేము వేలల్లో పంపిణీ చేశాం ఇంటింటికి. ఒక పారిశుద్ధ్యం గురించి బాగా మన ఆశా వర్కర్లు, ANMలు, మన డాక్టర్లు చేస్తున్నారు. ప్రమత్తం చేయండి సార్. నేను 8 రోజులు ఆయన తిరగబట్టి సార్. వెరీ గుడ్. DMHO గారు మీరు కూడా అంటే కాస్త ఆ ప్రాంతాల్లో బాగా ఆ వర్గాలకు చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది నాకు. సో డెఫినెట్ గా మీకు నేను ట్రైబల్ సార్. నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. అందుకే అంటున్నాను నేను, మీ పేరు చూసే నేను అంటున్నాను. మీరు ఆ ప్రాంతం ఆ వర్గ వ్యక్తి కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. ఉట్టూరు ఏజెన్సీతో పాటు ఇటు ఏటునాగారం నుంచి అటు భద్రాచలం ITDA మీదుగా రంపచోడవరం మీదుగా అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల దాకా పాకే అవకాశం ఉంది. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అందుకని ఇటువంటి ఏమైనా ఉంటే దాచుకోకుండా బయట పెడితే పత్రికల్లోనో మీడియాలోనో వచ్చి అలరవుతామనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు చెప్పి అలర్ట్ చేయడం అనేది మన బాధ్యత. చాలా వరకు డైరీ గురించి చాలా అలర్ట్ చేశాం సార్. వాళ్ళు పరిసరాలు ఎట్లా పరిసరం ఉంచుకోవాలి, వాళ్ళ ఇంటి ఆవరణలో మన చెత్త ఉంచుకోకుండా మన డ్రైనేజ్ క్లీన్ ఉంచుకోవడానికి మన డప్పుతో చాటింపు చేయడం కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు సార్. మొత్తం ఆటోలు వేసుకొని గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ ఉంటుంది ఒకటి, వాళ్ళు పారిశుద్ధ్య కమిటీ ఉంటుంది, విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఇవన్నీ డ్రైనేజ్ క్లీన్ చేసుకోవడం, తర్వాత ఈ నీళ్లు వేడి చేసి కాల్చి చల్లార్చుకుని తాగడం లాంటిది, హ్యాండ్ వాషింగ్ గురించి అంటే చేతులు శుభ్రం కట్టుకోవడానికి, వేడి ఆహారం పూజించు, ఇవన్నీ ప్రతి చెప్పాం సార్. మొత్తం నడుస్తుంది, ఎవ్రీడే ప్రోగ్రామ్ నడుస్తుంది సార్. ఓకే DMHO గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 80% ఈ సీజన్ మారేప్పుడు వచ్చే ఇవన్నీ కూడా ప్రివెంటివ్ ప్రాబ్లమ్స్. కానీ అట్ ది సేమ్ టైం మోర్టాలిటీ కూడా అవి సరిగ్గా రైట్ టైంలో ఇంటర్వ్యూన్ అవ్వకపోతే మోర్టాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉండేటువంటి జబ్బులు. ఉదాహరణ సింపుల్ డయేరియా, ఒక ప్రాణం కూడా పోవచ్చు సార్ రైట్ టైంలో వాళ్ళు ORH బాడీ రెస్పాండ్ అవ్వకపోతే, సందించకపోతే వస్తుంది. అలాగే డ్రింకింగ్ చాలా సింపుల్ థింగ్స్. దీని విషయంలో చాలా గ్రామాల్లో మనం చూస్తున్నది ఏంటంటే ఈ ఓవర్ ట్యాంక్స్ కట్టారు. ఎక్కడ కూడా ఈ ఓవర్ ట్యాంక్స్ అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ క్లీనింగ్ లేదు, చాలా వరకు క్లీనింగ్ ఉండదు. దానివల్ల ముఖ్యంగా ఇదంతా బాగా స్ప్రెడ్ అయిపోతా ఉంది. ఎవరన్నా ఉంటే కన్నా కొందరు డైరెక్ట్ పంపింగ్ పెట్టుకుంటున్నారు. ఎక్కడన్నా ఉన్నా కూడా దానికి సరైన నిచ్చెనలు ఉండవు పైకి క్లీనింగ్ పోవడానికి. చాలా అందుకని చాలా వరకు అబాండెంట్ అసలు పల్లెల్లో. సో దానికోసం వాళ్ళు జాగ్రత్తమైనటువంటి క్లీనింగ్ చర్యలు వీరు చెప్పినట్టుగా ఇదంతా వెయిట్ చేసుకుంటారా, అవన్నీ కూడా పల్లెల్లో జరగవు సార్, అన్లెస్ మనము సార్ ఒకటి సార్ సీజనల్ వ్యాధులు ఇటువంటి ఏది వచ్చినా నీటి ద్వారానే వస్తాయి. వాటర్ డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వస్తాయి. దాని విషయంలో జాగ్రత్త తీసుకుంటే 50% అక్కడ ఆగిపోతుంది. గఫూర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు మనం చర్చించిన దాని ప్రకారం ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇమీడియట్ గా? ఇది నిజమే, ఒకటైతే వాస్తవం, వీళ్ళు వచ్చిన ప్రతిసారి వైద్య శాఖ అధికారులు కానీ ఆ మంత్రిత్వ శాఖలు కానీ దాచుకుంటున్నాయి, బయటకు వస్తే అల్లరైపోతామని. ఇది దాచుకునే వ్యవహారం కాదు ఇది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్లుగా సగము వ్యాధులన్నీ కూడా ఈ త్రాగునీటి కాలుష్యం వల్ల వస్తున్నాయండి. ఇప్పుడు మీరు ఈ గిరిజన ప్రాంతాల్లో వర్షాలు వచ్చిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు కొత్త నీళ్లు ప్రవహిస్తాయండి, కలుషిత నీళ్ళన్నీ కూడా నిలవ ఉంటాయి.
వీటిని శుభ్రం చేసేటువంటి మెకానిజం ఇంతవరకు చేయలేదు మనం. కాబట్టి అక్కడ రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వాలు కానీ శ్రద్ధ తీసుకుంటే కలరా కానీ ఈ ఈక్వలే కానీ రాకుండా చూడవచ్చు. రెండవది వెంకటకృష్ణ గారు, నా స్వయం అనుభవం చెప్తాను. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నాను. పట్టణాల్లో మనం చూస్తున్నాం కదా, పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు మురికి కాలువల ద్వారా వేయని మున్సిపాలిటీ ఏదైనా ఉందా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ? 90% మున్సిపాలిటీస్ అలాగే ఉన్నాయి. వాస్తవం కరెక్ట్ అన్ని చోట్ల. మరి అన్నప్పుడు లీకేజ్ ఎక్కడైనా జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్స్ అనేటువంటివి స్పృహ ఉండాలి. ఈ పైప్ లైన్లు వేసేటువంటివి కనీసం ఇప్పుడైనా సరే మార్పించి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ వేరుగా చేసి రక్షిత మంచినీరు కనుక అందిస్తే సగం శాతం రోగాలు లేకుండా చేయొచ్చండి. కరెక్ట్, అదే 50% దాంతో వాటర్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఇంకొక అంశంలోకి పెడతాం, ప్రత్యేక హోదా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మిషన్ భగీరథ కింద సెపరేట్ పైప్ లైన్ వేసి మంచినీటు రక్షిత మంచినీటి అందించాలనే తపనతోటి పనిచేస్తున్నాం. కాబట్టి దేశంలో ఎక్కడ లేనటువంటి రీతిగా తెలంగాణ ప్రభుత్వం ముందు సుధాకర్ రెడ్డి గారు చూపిస్తా. కాదండి, దయచేసి నా గోడు ఆలకించండి, మీరు అందరు దయచేసి. నేను ఆదిలాబాద్ జిల్లాలో కలరా వైరస్ వచ్చింది కదా, దాన్ని అధికారులు దాచిపెడుతున్నారు, కొంచెం పబ్లిసైజ్ చేస్తే అలర్ట్ అవుతుంది ప్రభుత్వం అని చిన్న ప్రయత్నం చేశా. అది కాస్త ప్రాంతాలు పార్టీలకు వెళ్ళిపోతా ఉంది. ఇది పార్టీలకు అతీతమైందండి రేణుగారు, నో డౌట్ రేణుగారు. ప్రాంతాలకు అతీతమైంది, పార్టీలకు అతీతమైనది, దేశవ్యాప్తంగా కూడా ఇదే వైఖరి ఉంది. గఫూర్ గారు చెప్పింది 100% కరెక్ట్, ఒప్పుకోవాలి మనం. డ్రైనేజ్ లోనే వాటర్ పైప్ లైన్లు వేసుకుంటూ తీసుకెళ్లిన వ్యవహారం ఇప్పుడు కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని ప్రాంతాల్లో. అది ఆయన సలహాను కూడా మనం డిపార్ట్మెంట్ కూడా మంచినీటి మురుగునీటి రెండు ఒకటే ఉంటాయి, ఒకటే డిపార్ట్మెంట్. రైట్. ఎనీవే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం, దీన్ని ఇంకా రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక మరొక ముఖ్యమైన అంశం, ప్రత్యేక హోదాకు సంబంధించి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టిన బిల్లు ఇవాళ ఓటింగ్కి రావాల్సి ఉంది. రావాలి, లెక్క ప్రకారం. వస్తుందా రాదా అంటే రాదనేదే 99% మనకు అనిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 2:30 తర్వాత ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ చర్చకు వస్తాయి. దాంట్లో దాదాపు 16-18 బిల్స్ ఉన్నాయి. ఇవాళ కేవీపీ రామచంద్రరావు గారిది 18వ బిల్లు, 14వ బిల్లు. 2:30 తర్వాత హౌస్ 6 గంటలకు ముగిసేలోపు మిగతా బిల్లు ఎప్పుడు అవ్వాలి, 14వ బిల్లు ఎప్పుడు ఓటింగ్కి రావాలి అంటే ఇది చాలా కీలకంగా మారిన వ్యవహారం. వెంకయ్యనాయుడు గారు నేను అన్నారు, కేవీపీ గారు బిల్లు చర్చకు వస్తే అప్పుడు చూస్తాం అంటే దట్ ఇండికేట్స్ వచ్చినప్పుడు కదా సంగతి అన్నట్టుగా కనబడుతోంది. ఈ చాలా రకాల కామెంట్స్ వచ్చాయనుకోండి, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు పెట్టలేదు చట్టంలో, ఇవన్నీ రకరకాలు వచ్చాయి. గోవింద్ రెడ్డి గారు అంటే కనీసం మొన్నటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రైవేట్ బిల్లు ద్వారా చట్టంలో పెడతారా పెట్టరా, ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అనేదాన్ని పక్కన పెడితే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మరొకసారి చర్చ జరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందనేది ఒక ఆశ, ఒక హోప్. కానీ దానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ మద్దతు ఇవ్వదో కూడా తెలిసే అవకాశం లేదు ఇది ఓటింగ్కి రాకపోతే. సో ఇది చాలా ప్లాన్డ్గా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. మూడోసారి, ఒకసారి కోరం లేదు, కాంగ్రెస్ నుంచే కోరం లేదు, రెండోసారి ఏమో చిన్న ఇన్ఫర్మేషన్. వెంకటకృష్ణ గారు చర్చ అంటున్నారే మీరు, గతంలో పార్లమెంట్ లోనే చర్చ అయిపోయింది. మంత్రి లాస్ట్ టైమే ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి చాలా స్ట్రాటజిక్ గా ఓటింగ్ కి లేకుండా వెళ్ళిపోతే అది కోరం లేదు అని చెప్పి మళ్ళీ అడ్జస్ట్ చేయడం జరిగింది. అది జరిగింది. రెండోసారి 13వ తేదీ వస్తే 2 రోజుల ముందుగానే మొత్తం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు బీజేపీ. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్య అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అది రెండోది. ఇది మూడోది. ఇవాళన్నా వస్తే కనీసం దాని మీద ఒక ఫోకస్ పడుతుందనేది ఒక ఆశ గోవిందరెడ్డి గారు. అది కూడా కనపడే పరిస్థితి కనిపించట్లే ఇవాళ. సరే, ఇప్పుడు 2014 మార్చి 2వ తారీఖున అనుకుంటాను యాక్చువల్గా ప్రధానమంత్రి ఆ రోజు క్యాబినెట్లో 3 నిర్ణయాలు తీసుకున్నారు. 3 నిర్ణయాల్లో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఒక నిర్ణయము, 7 మండలాలను ముంపు ఏరియాలో ఉండేటువంటిది ఇది పోలవరం ముంపు ప్రాంతానికి తరలించాలనేటువంటి ఒక నిర్ణయము, 3వ నిర్ణయము పవర్ దాని మీద ఏదో 85% జనాభా ప్రాతిపదిక 15% వినియోగ తీసుకున్నటువంటి తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 2 విషయంలో కూడా ఈవెన్ చట్ట సవరణ చేసి ఆ 2 కూడా ఇంప్లిమెంట్ చేశారు.
మొదటిది ఏదైతే నిర్ణయం ఆ రోజు ఇచ్చినారో ప్రధానమంత్రి గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, ఆ నిర్ణయం చేయడంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు బీజేపీ ప్రభుత్వానికి కానీ, మరి దాన్ని ప్రోత్సహించేటువంటి ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ 100% ప్రత్యేక హోదా వల్ల అనేక మేలు. ఇప్పుడు అనేక మంది నిపుణులు చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రానికి ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తాయో, వెనుకబడిన అన్ని విధాలుగా రాజధాని లేనటువంటి నగరానికి, అక్కడ ఉండేటువంటి రాష్ట్రానికి ఇట్లాంటి అన్నీ కూడా ప్రతి ఒక్కరు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్ని ప్రోత్సాహకాలు వస్తాయి, ఎన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి అనే దాంట్లో విషయంలో దాంట్లో బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి లేదు. అంటే ఇప్పుడు పార్లమెంటులో పెట్టాలి అనేటువంటి మాట ఇప్పుడు మిగతా రెండు పెట్టలేదు కదా పార్లమెంట్లో. ఇప్పుడైనా పార్లమెంట్లో పెట్టేలకు అంటే వీళ్ళే రేపు ఎన్నికల ముందు అంతా వాగ్దానం చేశారు కదా, ఒకరు 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అన్నారు, 15 అంటే 15 ఏళ్ళు అన్నారు కదా. సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. కాబట్టి వీళ్ళంతా రాజకీయాల్లోకి పోకుండా ఎవరు పెట్టినా కూడా సమర్థించాలా. కాంగ్రెస్ పెట్టింది మేమెందుకు చేస్తాం, ఇది ప్రైవేట్ బిల్లు కదా అనేటువంటిది లేకుండా రాష్ట్రానికి నిజానికి మేలు చిత్తశుద్ధి ఉంటే గన తెలుగుదేశం ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేయాలి. అది సంజీవని కాదని, దానివల్లనే అభివృద్ధి కాదని ముఖ్యమంత్రి గారు చెప్పేదంతా కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధానంలో పోతున్నారు. కేంద్రానికి ఎట్ట చిత్తశుద్ధి లేదు. అట్టేటప్పుడు మీరు మిత్రపక్షమైనటువంటి మీరు దాని విషయంలో ఆ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. రైట్ గౌతమ్ గారు, 14వ అంశంగా ఉన్న ఇది ఖచ్చితంగా ఓటింగ్కి రాదు అనేది బీజేపీ బలమైన నమ్మకం. రాకుండా చేయాలనేది వాళ్ళ నో డౌట్, రాకుండా చేయాలనే చూస్తున్నారు, అందులో సందేహం లేదు. ఎస్, అయితే ఒకవేళ గుడిలో మెల్లలాగా వస్తే, ఒకవేళ వచ్చింది అనుకో అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యూహం. ఒకవేళ వస్తే మూజువాణి ఓటు ద్వారా లాగించేద్దాం, ఎవరు మద్దతు ఇచ్చారో ఎవరు మద్దతు ఇవ్వాలో తెలియకుండా ఏదో ఉంటుంది కదా, సాయి వెయిట్ అని అంటారా, అయిపోతుంది క్లోజ్ అనే సెకండ్ స్ట్రాటజీని కూడా రెడీగా పెట్టుకున్నారనేది మనకి ఢిల్లీ నుంచి వస్తున్న సోర్సెస్ సమాచారం. మీరు మొదట ప్రారంభించినప్పుడే ఏదైనా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం దృష్టికి ఆ రాష్ట్ర రావడం. చాలా సందర్భాల్లో 99% ఏం జరుగుతాయంటే ప్రభుత్వం వచ్చి అయ్యా మీ సమస్య ప్రభుత్వం విన్నదే, మేము పరిష్కారం సమాధానం వస్తుంది, విత్డ్రా చేసుకోండి చెప్తారు సహజంగా. వేరే ఈ ఇష్యూలు ఏమైందనంటే కేవీపీ గారిని ప్రభుత్వం తరఫున అడిగారు మీరు విత్డ్రా చేసుకోండి అని, ఆయన ఒప్పుకోలేదు. ఒక చిన్న సబ్మిషన్ కంటిన్యూ చేసే ముందు, ఇప్పుడు ప్రభుత్వం విత్డ్రా చేసుకోమంటుంది కదా, గతంలో జరిగినటువంటి సెషన్స్ లో కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం వారు కేవీపీ గారిని బిల్ విత్డ్రా చేసుకోమన్నారు, అది వాస్తవమా కాదా కూడా ఒకసారి నేను చెప్పేదేనండి. నేను నాకున్న సమాచారం, నేను కూడా అఫీషియల్గా చెప్తున్న సమాచారం, అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేవీపీ గారి బిల్లు విషయంలో ఆయన్ని బతిమాలినా కూడా ఆయన ఒప్పుకోలే, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఒక మాట గారు, వార్తలు మీరు అన్న దాంట్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే, కానీ స్వయంగా సోనియా గాంధీ గారి లోక్సభలో ప్రత్యేక హోదా ఇవ్వండి అని డిమాండ్ చేసిన తర్వాత ఆయనని విత్డ్రా చేసుకోమని బతులాడే ఛాన్సే లేదు కదా. కొట్టినట్టు నటిస్తాం, మీరు ప్రైవేట్ బిల్లు పెట్టిన నా పాయింట్ అయిపోతే వారిని చాలాసేపు మాట్లాడినండి. నాకు ఇప్పుడు తెలుగుదేశం వారు బీజేపీ వారు ఎక్కువసేపు మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. మా ఉద్దేశం, కేవీపీ గారి ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ మొత్తం హోల్ ఫైట్ చేస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ ఎజెండాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. 2 ఏళ్లుగా అమలు చేయలేదు. 2 ఏళ్ళు అయిపోయాయి ఆల్రెడీ. కొనేదో నెల, 3 నెలలో, 6 నెలలో కాదు, 2 సంవత్సరాలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో హోదా ఇవ్వము, హోదాకు అర్హత లేదు, చట్టంలో దానివల్ల ఒరిగేది లేదు, ఇవన్నీ మాటలకి ఎవరు బాధ్యులు? బీజేపీ అండ్ టీడీపీ ఎన్డీఏ భాగస్వామి కదా. కనుక ఇప్పుడు ఏమంటున్నారో చట్టంలో లేదని కదా ఇంతకాలం మీరు కాంగ్రెస్ మీద బ్లేమ్ చేసింది. మీకు ప్రభుత్వంలో మీరు సంపూర్ణ మెజారిటీ ఉంది, ఈ 2 ఏళ్లలో చట్టంలో పెట్టుండొచ్చు, మీరు చెప్పినట్టుగా పెట్టలేదు. మీరు ఆ ఛాన్స్ ఇవ్వకండి. చేయాల్సిన అవసరమే లేదు, చెప్పండి లేదు అయినా కూడా లేదు అని ఎవరన్నా అంటే అది తప్పించుకోవడం కోసం చేస్తున్న మాట. చాలా సందర్భాల్లో పెట్టాల్సిన అవసరం చట్టంతో పని లేదు కదా. మరి ముఖ్యమంత్రి గారు, మన 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి గారు ఇది చట్టం చేయాల్సిన అవసరం లేదు, వెంకయ్యనాయుడు గారు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాలి కదా. కాంగ్రెస్ అప్పుడే ఎందుకు చట్టంలో పెట్టలేదు అని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెంకయ్య నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని నెల్లూరు సభలో ప్రధానమంత్రి గారు స్వయంగా ఏం చెప్పారంటే, ఇదిగో మీ వెంకయ్య నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందని చప్పట్లు కొట్టించారు నెల్లూరు సభలో. సో మనందరి తరఫున ముఖ్యమంత్రి గారు, అయ్యా
చట్టం చేయాల్సిన అవసరం లేదు, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారా? వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మనం ఇచ్చాం హామీ, చట్టం అవసరం లేదు, ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నారా? లేదు, మాట మార్చారు కదా. కనుక కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి కేవలం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ సరిపోదు. కనుక అనేక పార్టీలు చుట్టూ మద్దతు కూడగట్టుకుని అన్ని పార్టీల నా పాయింట్ ఏంటంటే, నిజంగా మనకు ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కోరుకుంటే, బీజేపీ పోనీ సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏమి ఆంధ్రప్రదేశ్లో లేదనుకుందాం, ముఖ్యమంత్రి గారు కదా మద్దతు కూడగట్టాల్సిన బాధ్యత. మీరు 26 సార్లు ప్రధానమంత్రి దగ్గర ఇక్కడ ఒక మాట మీరు అన్నదాంతో నేను ఏకీపిస్తాను, నేను కాదనడల్లా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న పార్టీలన్నీ కూడా ఆ పని చేయాలి. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్ లీడరు, ఆయనకి మిగతా అధికారులు ఉన్నారు కదా, చాలా పార్టీలతో సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి మద్దతు కూడగట్టాల్సినలో తప్పేం లేదు, మీరు అడగడంలో కూడా తప్పలేదు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లెఫ్ట్ పార్టీస్ కానీ బీజేపీ ఎట్లాగో అధికారంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో మకాం వేయొచ్చు. ఎందుకంటే సార్ మీరు మద్దతు ఇవ్వడం గురించి మేము మాట్లాడడంలే, మీరు కూడా ఢిల్లీలో మకాం వేసి మీకు కొన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, మీకు వివిధ రాజకీయ పార్టీలు సంబంధాలు, ఎవరిని శంకించాల్సిన అవసరం లేదు దీంట్లో ఊరికప్పుడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరిని శంకించాల్సిన అవసరం లేదు కానీ సమస్య పరిష్కారం సమస్య చెప్తారు, ఆ సమస్యని అనకూడదేమో, ఏదో కోడి మాయమైందని అందరూ కట్టుబడి ఉంటారు. సార్ ఒకటి గోవింద్ రెడ్డి గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శంకించడం లేదు, కాంగ్రెస్ పార్టీని శంకించడం లేదు, తెలుగుదేశం పార్టీని శంకించడం లేదు, ఒక బీజేపీని తప్ప లెఫ్ట్ పార్టీస్ కూడా శంకించడం లేదు. కానీ మరి వీళ్ళందరూ లాబింగ్ చేయాలి కదా. నా పాయింట్ ఒకటే, తెలంగాణ రాష్ట్ర కోసం బీజేపీ ఇంటూ చుట్టూ తిరిగారు కాంగ్రెస్ నాయకులు, మరి ఇప్పుడు అంత సీరియస్నెస్ ఏది అనే పాయింట్ కూడా వస్తుంది. ఒక్క మాట నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇది నిజంగా అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కువ బాధ్యత ఉంది. కారణం ఏంటంటే ప్రజలు ఆయనకి ఎక్కువ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీకి మ్యాండేట్ అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే హామీ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒకటే మీరు రైట్, కనుకనే కదా లోక్సభలో సోనియా గాంధీ గారు నేరుగా మొదటి మాట్లాడిందే, మొదటి స్పీచ్ ప్రత్యేక హోదాను ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది మన్మోహన్ సింగ్ గారు. మీకు అనంతపురం వచ్చినప్పుడు రాజ్యసభలో కూడా మాట్లాడారు, మీకు తెలుసా? రాజ్యసభలో కూడా రాజకీయాల కోసం ప్రయత్నానికి మద్దతు ఉండాల్సిందే. అందులో రెండు ఆలోచన లేదు. మద్దతు ఇస్తారనే విషయం తేలాలి. కానీ ఇది అసలు చర్చకు ఓటింగ్ రాకుండానే ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ చేస్తుందా పని? మీరు చేయట్లా, ఎవరు చేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ టీడీపీ దానికి బాధ్యులు. 14 బిల్లు వచ్చినా అది రాకపోయినా దానికే బాధ్యులు. దీన్ని ఓటింగ్ కి తెచ్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్ర గారి రూపంలో బిల్లు వెళ్ళింది, పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఓటింగ్కి తెచ్చుకోవాల్సిన బాధ్యత, దాని మీద మద్దతు సాధించి దాన్ని ఎంతో అంతో చట్టంలో లేదని బీజేపీ అంటుంది కాబట్టి పెట్టించుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద కూడా ఉంటుంది. టీడీపీ ఏమంది, కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మద్దతు ఇస్తామన్నారు. రైట్, అంతవరకు బాగానే ఉంది, మద్దతు ఇస్తామన్నారు. కానీ బీజేపీ వేరే రాష్ట్ర సమస్య కాదు కదా. బీజేపీతో పాటు అధికారంలో ఉన్న మీరు, సంకీర్ణ భాగస్వామిగా ఉన్న మీరు దాన్ని ఓటింగ్ కు తెచ్చుకునే విధంగా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరూ చెప్పేది చూస్తా ఉంటే రాష్ట్ర విభజన అన్యాయంగా చేసి, అంటే ఒక పేషెంట్ కి 80% బర్న్స్ మీరే చేసి చేసిన తర్వాత మీరు ఒక హాస్పిటల్ తీసుకొచ్చి మీరు యు హావ్ టు సేవ్ దిస్ పేషెంట్, దిస్ పేషెంట్ హ్యాస్ టు కాంగ్రెస్ చెప్పిందా రాష్ట్ర విభజన చేయమని? అది ఎలా సాధ్యమవుతుంది? అసలు పేషెంట్ కి ఏపీకి ఏం కావాలని అడిగితే ఒక మాట చెప్పలేదు కదా మీరు. ఏపీకి ఏం కావాలని ఆ రోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీరు పెట్టినటువంటి ఈ ప్రైవేట్ పొలిటికల్ బిల్, దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పొలిటికల్ బిల్. నిజంగా రాష్ట్ర ఇంట్రెస్ట్ లే గాని కాంగ్రెస్ పార్టీకి ఉండుంటే చాలా విషయాల్లో పోనీ ఈ ఒక్క అంశమే వద్దు, మిగతా పెట్టినటువంటి 13 అంశాల గురించి చెప్తున్నారే, ఆ 13 అంశాలు కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు ఆ రోజు? ఒక మాట మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, మీరు అన్న మాట ప్రకారమే అది కొంచెం టీఆర్ఎస్కి బాధాకరం అవుతుందేమో, అయినా సరే మీరు అన్న మాట ప్రకారం 80% పేషెంట్ అన్నారు కదా,
దీంతో బతికిస్తామని కదా చెప్పారు. ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఆనాడు తెలియదా? నో పాసిబిలిటీ. ఆనాడు తెలియదా? మీరు ఒక పేషెంట్ ఆ రోజు తెలియదా? ఆ విధంగా పేషెంట్ ని మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మీరు రక్షించాలి, మీరు కాపాడాలి, ఇందులో అవకాశం ఉంది, ఇంకా పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు, బతికేటువంటి ఇది సాధ్యం కాదు ప్రాక్టికల్ గా. ఈవేళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? ఈ రోజు ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా పొలిటికల్ గా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళటానికి పెట్టుకునేటువంటి ఒక అర్జీ బిల్ ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్ళటానికి. ప్రజలు గమనించాలి, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు చెప్పక్కర్లేదు, ఆ ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఏదైతే కావాలో ఈ రోజు విభజన జరిగిన తర్వాత కేంద్రం నుంచి తెచ్చుకునేది కానీ అన్ని అంశాల పట్ల మీరు గాని బీజేపీ గాని పవన్ కళ్యాణ్ తో సహా మీరు ముగ్గురు కలిసి చేస్తామన్నది చేయలేకపోవడం వల్ల ఒక మాట రేణు గారు, ఒక మాట, మీరు ముగ్గురు చేస్తామన్నది చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ దాన్ని అందిపుచ్చుకుంది. మీరు చేస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశం కూడా లేదు కదా, ఎందుకు ఇచ్చారు అవకాశం? వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ కాదు ఫస్ట్ థింగ్. ఇనిషియల్ గా తర్వాత మీరు ఎప్పుడైతే రేస్ చేశారు, ఎందుకు వీళ్ళకి అప్పటికే అవగాహన ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ వేసింది ఎవరి టైంలో? అది కాంగ్రెస్ పార్టీ టైంలోనే కదా. సో 14th ఫైనాన్స్ కమిషన్ అప్పటికే చర్చలు అప్పటికే 2 సంవత్సరాలు అయింది కమిషన్ వేసి. కమిషన్ చెప్తుంది అవగాహన ఉంది, కానీ ఈ మొత్తం డ్రామాని చాలా ఆసక్తికరంగా రక్తి కట్టిస్తా ఉన్నారు. కాకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు డ్రామాలో ఎవరెవరు విలన్స్, ఎవరు విలన్స్, ఎవరు హీరోస్, ఎవరు కామెడియన్స్ ఇందులో అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు విలన్స్, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎవరు హీరోలు, ఎవరు కేతిగాళ్ళు చాలా ఉంటాయి డ్రామాలో. సో ఈ మొత్తం డ్రామా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒకటి. రెండోది, ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ యూ, లెఫ్ట్ పార్టీస్ కూడా కొంత లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీకున్న సన్నిహిత సంబంధాలతో, ప్లీజ్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకు సంబంధించినంత వరకు నేను శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఉన్నా. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాలేదండి. కాబట్టి పార్లమెంట్లో ఈరోజు బిల్లు వస్తుంది అని నేనేం అనుకోవడం లేదు. రెండవ అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా విషయం, ఈ హోదాకు సంబంధించి తెలుగుదేశానికి బీజేపీకి ప్రత్యేక బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళు వాగ్దానం చేశారు, ప్రజల ముందు వాగ్దానం చేశారు, మేము ప్రత్యేక హోదా ఇస్తామని. వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలా, ఎందుకు అడగడం లేదో వీళ్ళు చెప్పాలా. ఇప్పుడు రేణుకా గారు చెప్తున్నారు పేషెంట్ 80% బన్స్తో వచ్చింది. ఇప్పుడు పేషెంట్ 80% బన్స్ కావడంలో అమ్మ మీ పాత్ర ఏంటో మీరు చెప్పండి. ఉత్తరాల మీద ఉత్తరాలు రాసినారు, మీరు యాసిడ్ చల్లినారు, మీరేదో ఇంకోరి మీద తప్పించుకోలేరు, ఇంకోరి మీద ఆరోపణ చేసి. కాబట్టి రాష్ట్ర విభజన మీరు కోరినారు, ఈరోజు మీరు చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పారు, ఎందుకు అడగడం లేదు? బయటికి వచ్చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 మంత్రులు ఉన్నారు మీరు. అయ్యా ఈ రకంగా మీరు ఇవ్వకపోతే మేము మా రాష్ట్ర ప్రజలను ఫేస్ చేయలేము, బయటకు వస్తామని చెప్పే ధైర్యం ఉందా మీకు? మీరు ఆ మాట చెప్పరు. ఎలక్షన్ ముందు వస్తే కొంచెం ప్రజల్లో భూమి వస్తుంది. అంటే హోదా వద్దు, ఏ రాజకీయాలు కావాలా వీళ్ళకు? హోదా వద్దు సార్. వెంకటకృష్ణ గారు, హోదా రావడం ద్వారా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయండి. ఇప్పుడు హైదరాబాద్లో కేంద్రీకరింపబడినాయి, ఒక్క వైజాగ్ తప్ప ఇక్కడ ఎక్కడ పరిశ్రమలు లేవు. కాబట్టి కొన్ని రాయితీలు కనుక ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. ఈయన చైనాకు పోతున్నాడు, రష్యాకు పోతున్నాడు, జపాన్కు పోతున్నాడు. ఆ రాయితీలు తీసుకొని ఎక్కడ పోవాల్సిన పనిలా ఢిల్లీకి పోయి ఆ రాయితీలు తీసుకొని వస్తే పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొని రావడం కోసం తెలుగుదేశం పార్టీ ఏం ప్రయత్నాలు చేస్తుందో ప్రజలకు చెప్పాలా. బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేస్తారు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వము అని. కాబట్టి ఇక వాళ్ళు ఇవ్వరు. ఏదైనా కావాల్సింటే ఆర్థికంగా ప్యాకేజ్ ఇస్తాం తప్ప మీకు హోదా ఇవ్వమని చెప్తున్నారు. వీళ్ళు తెలుసుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఇక మా లాబీకి సంబంధించి వెంకటకృష్ణ గారు, మేమంతా గొప్పలం కాదు సార్, పార్లమెంట్లో మా బలం చాలా పరిమితం, బీజేపీతో మాకు ఆ సంబంధాలు లేవు.
కాబట్టి గఫూర్ గారు, లాబింగ్ గఫూర్ రేపు గారు, ఏదైనా చర్చ గఫూర్ వస్తే గారు, తప్పనిసరిగా గఫూర్ మేము గారు, ప్రత్యేక హోదా కోసం ఓటేస్తాం. గఫూర్ గారు, గఫూర్ చెప్పండి గారు, చెప్పండి. మీరు ఇంత ముందు వరకు చెప్పింది దానికి ఓకే కానీ ఆ లాస్ట్ దిందే మేమంత గొప్పోళ్ళం కాదు సార్ అన్న లాస్ట్ వాక్యాన్ని మాత్రం ఐ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు గొప్పలా కాదా అని పక్కన పెడితే ఉద్యమాలు చేసే ఇది మీకు ఆ నేపథ్యం ఉంది, చేస్తూనే ఉంటారు. మీరు పిటి ఏంటంటే రాష్ట్ర విభజన టైంలో కూడా మేమంత గొప్పోళ్ళం కాదనే సైలెంట్గా ఉన్నారు, ఎస్ఆర్ నో ఏది చెప్పకుండా. ఇప్పుడు కూడా మేమంత గొప్ప అట్లా కాకుండా ఏచూరి గారు ఉన్నారు, ప్రకాష్ కారత్ గారు ఉన్నారు, మహా నాయకులు ఉన్నారు. మీ వాయిస్ ని బలంగా రాజా గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ అందరినీ సంప్రదించారు. మీ ఒక్క నిమిషం మీ నాయకులందరినీ కలిశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ఇమ్మని అడిగారు, ఇస్తాము అన్నారు. కానీ అది కాదు, మీ వాయిస్కి వాల్యూ ఉంటుంది. ఉన్న ఒక్కరిద్దరు ఉన్నా కూడా ఆ సభలో, లోక్సభలో ఉన్నా రాజ్యసభలో ఉన్న మీ వాయిస్కి వెయిట్ ఉంటుంది. సో గట్టిగా చేయాల్సిన బాధ్యత లెఫ్ట్ పార్టీస్ మీద ఉంటుంది. మేము గొప్పలం కాస్తారని మీరు సైలెంట్గా ఉంటే నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను సార్? మీరు గొప్పలనే పిలిచాను ఇవాళ పొద్దున. వెంకటకృష్ణ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నేను ఒక్క విషయం రెఫర్ చేస్తాను. మా పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ విశాఖపట్నంలో జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. బీహార్ నుంచి మా ప్రతినిధులు కొంతమంది అడిగారు మా బీహార్ కూడా ఇవ్వాలని. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు పోటీ పెట్టరాదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. బీహార్ అడుక్కుంటే మీరు అడుక్కోండి, కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది, ఇవ్వాలని చెప్పాము. మీరు చెప్పినటువంటి సూచన తప్పనిసరిగా మేము పాటిస్తాము. మా పార్టీ తరఫున మేము గట్టిగా అడుగుతాం. సరే, ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు అడుగుతున్నారు ఇప్పుడు లాబింగ్ చేయడం లేదని. చాలా రోజుల నుంచి నడిచేటువంటి ఒక ఉద్యమము, ఒక పోరాటం కూడా అన్ని ప్రతిపక్షాలు కూడా. ఇందులో మా సిన్సియారిటీని శంకించాల్సినటువంటి అవసరం లేదు. మీరు శంకించాల్సిందంతా బీజేపీని, టీడీపీని మాత్రమే. ఎందుకంటున్నామంటే మాకేమి ఉద్దేశం లేదు ఆ పార్టీల మీద. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు సిన్సియర్గా ప్రయత్నం చేయాలి తప్ప, ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఆ రోజు పార్లమెంటులో చెప్పినటువంటి హామీ చెప్పిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు విభజన జరుగుతున్నటువంటి నేను ఇక్కడ ఎవరిని శంకించడము లేకపోతే ఇది కాదండి. ఎవరి పార్టీలు వాళ్ళకుంటాయి, ప్రజలు గమనిస్తారు. శంకించడం ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నారు, ఇవ్వాలని కోరుతున్నదాన్ని ఎవరు కాదని. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఢిల్లీలో కూర్చున్నారు, వెళ్ళి పెద్ద వాళ్ళందరూ. ఎందుకంటే ఇదేదో ఓటింగ్ వస్తుందేమో, లాబింగ్ చేసుకుందాము, మా క్రెడిట్ వస్తుంది గ్యారంటీగా వాళ్ళకి అనేది వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి కూర్చుంటే, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల యాంటీ డిఫెక్షన్స్ మీద వెళ్ళి అన్ని పార్టీల నాయకులు కలిశారు కదా. శరద్ పవార్ని కానీ కలిశారు, ములాయం సింగ్ గారిని కలిశారు, మాయావతి గారిని కలిసారు, ఇట్లా అందరినీ కలిశారు కదా. అట్లాగే వెళ్ళి మీ వంతు ప్రయత్నంగా మీరు అందరినీ కలవడం తప్పే లేదు కదా. చివరికి ఏపీ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కూడా కలిసి మద్దతు అడిగారు. మీరు కూడా అంటే నేను అనేది ఇక్కడ అటు కమ్యూనిస్ట్ పార్టీలైనా మాకుండేది ఒక రాజ్యసభ ఉండొచ్చండి, అసలు లేకపోయినా కావచ్చు, చెయ్యొచ్చు. ఇప్పుడు మీరు మమ్మల్ని శంకించాల్సి, ఇప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళినంత మాత్రం, ఇప్పుడు ఒక పార్టీగా, ఒక నాయకులుగా చాలా క్లియర్ కట్గా ప్రజల ముందుకు చెప్పినాం. దాంట్లో చెప్పి మా పార్టీ సభ్యుడు వేరే విధంగా ఓటేస్తారని మీకు ఎట్లా ఇది అంటే అట్లా కాదు. పాయింట్ అర్థమయ్యి మీరు అలా అంటున్నారా? అర్థం కాక మీరు ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకతాటి మీద ఉన్నాయి. 100% ఉన్నాయి ఇది విషయంలో, ఒక్క టీడీపీ తప్ప. రాష్ట్రంలో కానీ అక్కడ ఎన్ని సమస్యలు ఉంటే విజయసాయి రెడ్డి దేని మీద పెడుతున్నామని చెప్పారు? డిఫెక్షన్స్ మీద పెడుతున్నామని చెప్పారు. డెమోక్రసీకే గొడ్డలు పెట్టదు, డెమోక్రసీకే గొడ్డలు పెట్టు, దాని మీద పెడితే తప్పేంటి? డెమోక్రసీకే గొడ్డలు పెట్టు. తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు పోతున్నారని మీరు నానా యాగి చేయడం కాదండి. డిఫెక్షన్స్ మీద పెడితే తప్పేంటి? విజయసాయి రెడ్డి పెట్టినా ఇంకొకరు పెట్టినా తప్పేంటి? రైట్, చాలా అగ్రెసివ్ ఉన్నారు ఏదో రకంగా. కేవీపీ గారు 14 అంశాలుగా ఈ చర్చ ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది అనేది వారి స్ట్రాటజీ లా ఉంది. మేము గతంలో కూడా
చంద్రబాబు నాయుడు గారు రేణుక గారు నిరాహార దీక్ష చేశారు. చాలా మేము అద్భుతంగా letter ఇచ్చాము. చేస్తున్నారు. ఏమని చెప్పాము? చాలా సంతోషం. మేము తెలంగాణకు మనకు వ్యతిరేకం అన్ని- కాదు, కానీ విభజన చేయటం అనివార్యమైనప్పుడు ఇరు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చేయాలి అని అదే చెప్పాము. మరి. తర్వాత విభజన జరిగిన తర్వాత 5 లక్షల కోట్లు కావాలని ఇప్పుడు చెప్పాము. అవన్నీ మేము సందర్భం ఈ లేదు తర్వాత కదా. అంటే ఇప్పుడు గఫూర్ గారు చెప్తున్నారే మీరు ఇచ్చారు కదా, లెటర్ ఇచ్చారు కదా, ఇచ్చాము. అంటే మీరు Letter ఇచ్చినప్పుడు అన్యాయంగా విభజించారు అన్యాయంగా 80% అంటే దానికి మేము చెప్పారు మీరు మీ అన్నిటికీ- పాత్ర కూడా ఉంది, ఒక సిపిఎం తప్ప అందరూ అడిగారు కదా అనేది అన్నిటికీ వారి వెర్షన్ కావచ్చు. ఒకటి రైట్ గౌతమ్ గారు, ఒకటి ప్లీజ్. ఒకటేమో ఈ ప్రత్యేక తరగతి హోదా ఉద్యమం ప్రజలకు సంబంధించి అది అవసరం ఉంది, అది డ్రామా కాదు. ఒక హెచ్ఎంటీవీ ఈవేళ ఓపెన్గా బలపరుస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా బలపరిచి వచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని హక్కు open గా హక్కు అని చెప్తున్నా. చెప్పొచ్చారు. Yes. మేము అభినందిస్తున్నాం. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలను కలిపి మీరు పోరాడండి, సమయం అయిపోయింది అని కాంగ్రెస్ పార్టీగా ఈవెన్ వైసీపీ కూడా అఖిలపక్షం పెట్టండి అని ఇదే ముఖ్యమంత్రి గారిని కోరాం. ఏ రోజు ఆయన అఖిలపక్షం పెట్టలా. ఈ ఇష్యూ మీద ఢిల్లీకి వెళ్దామని పిలవలా. వారేమన్నారు, మేమే ప్రయత్నం చేయగలం, మాకు అంత సమర్థత ఉంది, 2 ఏళ్లుగా 26 సార్లు తిరిగాము, వస్తుంది, ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారని చెప్పారు. అవునా కదా? ఇప్పుడేమంటున్నారు, రేణుక గారి మాటల్లోనే నేను చెప్తా, అసలు మీరు పెట్టింది కాదు ప్రత్యేక హోదా అని అంటున్నారు. వాళ్ళు మాకు ఏ క్రెడిట్ వద్దు, మన్మోహన్ సింగ్ గారు ప్రకటించలేదు, మీరు బీజేపీ వాళ్ళు కలిసి అడిగారు కాబట్టి ఇచ్చారు అనుకుందాం పోనీ. అడిగారు, ఇచ్చారు, అది అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, రాదని తెలిసే ఆ రోజు మీరు పెట్టారంటున్నారు. 14th ఫైనాన్షియల్ కమిషన్ వస్తుంది కనుక ఇది ఇంప్లిమెంట్ కాదని తెలిసే పెట్టారంటున్నారు. అదొక మాట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, నేను ఒకటే అడుగుతున్నా, మరి 2 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు, అడుగుతున్నారని చెప్తున్నారు కదా ప్రజలకి, అంటే రాదని తెలిసి అడుగుతున్నారా? మీరే పెట్టామని తెలిసి అడుగుతున్నారా? మొన్న కూడా అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కూడా అడిగారు కదా. అడిగారు. సో అందుకని అంటే వస్తుందని మేము హోప్తో అడుగుతున్నారా? కనుక ప్రజలకి ఒక మాట ప్లీజ్ రాదని తెలిసి అడుగుతున్నారా, వస్తుందనే హోప్ తో అడుగుతున్నారా? రాదని తెలిసి కూడా అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అయినా రాలేదు అని చెప్పుకోవడం కోసం అడుగుతున్నారా, లేదా ఎక్కడో ఒక మినుకు అనే ఒక హోప్ ఉండబట్టి దాన్ని అందిపుచ్చుకోవడం కోసం అడుగుతున్నారా? ఎవరైనా సార్ ఒకే ఒక విషయం, ఎవరైనా సరే ఒక ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి రావాలంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి రాని విషయం. కానీ విభజన జరిగింది కనుక, రెవెన్యూ లోటు ఉంది కనుక, ఇండస్ట్రీస్ లేవు కనుక, ఒక్క అంశమే, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో Revenue లోటు, అవును. ఎస్ ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు అన్నిటికి మించి దేశ ప్రధాని చట్టసభలో ఇచ్చారు ఇచ్చారు కదా. హామీ అండి. సిఎస్ రావు గారు అంతర్జాతీయ దానికే విలువ కోర్టులో లేకపోతే. న్యాయవాది, వారు ఏం చెప్పారు, ప్రధానమంత్రి హామీ చట్టంతో సమానము. అవును. మీరు ఏ ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా ప్రధానమంత్రి హోదాలో లోక్సభలో ఇచ్చినా రాజ్యసభలో ఇచ్చినా అది చట్టంతో సమానం అని చెప్పారు. అవును. నేను అన్నాను, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 40 ఏళ్ళు 50 ఏళ్ళు పోరాడతారండి, ఒక సాధించుకోవడం, దాన్ని ఎవరైనా ఇస్తారేమని. మనకి ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంతసేపు ఒకళ్ళు రాజకీయం కోసం అడుగుతున్నారు, ప్రయోజనాల కోసం అడుగుతున్నారు అంటే కానీ రాజకీయం కోసం అడిగితే తప్పేం లేదు. ఎస్, అది రాజకీయం ప్రతి దాంట్లోనే ముడిపడి ఉంటుంది రాజకీయం, తప్పేం లేదు అది. కాకపోతే ఈ జరుగుతున్న వ్యవహారం మీకు ఏమనిపిస్తుంది? కేవీపీ రామచంద్రరావు గారు ఇలా ప్రైవేటు బిల్లు పెట్టిండంటే అదేదో చట్టమైద్దని పెట్టిండ్రా? ఎందుకంటే ప్రధానమంత్రిని దీన్ని ఆకర్షించాలనేటువంటి ఒక దృక్పథంతో పెట్టిండు. ప్రభుత్వం మీద ఒత్తిడి కాబట్టి అందరు ఆ ఒత్తిడి తీసుకొచ్చడానికి పెట్టిండ్రు. ఎన్ని పార్టీలు వారికి సపోర్ట్గా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చడానికి ఎందరు మాతో కలిసి వస్తారు అనేటువంటి ఒక ధోరణితో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక పార్టీలన్నీ మాతో కలిసి వస్తాయా లేవా, ఇవన్నిటి మీద కూడా ఒక అభిప్రాయం వస్తానేటువంటి ఒక దృక్పథంతో పెట్టిండ్రు. కాబట్టి దీంట్లో మా రేణుక గారు దానికి రెస్పాండ్ అవ్వటం వల్ల మాకేమనిపిస్తుంది అంటే అసలు తెలంగాణ తెలుగుదేశానికి ఇష్టం లేదని అన్నట్టు భావించవలసి వస్తుంది. అదే థర్డ్ పార్టీగా మేము భావించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా వద్దు రేణుకక్క, ఇప్పుడు అందరం కలిసి కట్టుగా మనకు కావాలని పోరాటం చేయాలి. అది కేవీపీ పెట్టని, జగన్ పెట్టని, ఎవరైనా పెట్టని, మన ఆంధ్రప్రదేశ్ కావాల్సిందేమిటి? ప్రత్యేక హోదా కావాలి. కాబట్టి ప్రత్యేక హోదాపై ఏ చర్చ వచ్చినా ఆ చర్చలో మేము అగ్రభాగాన ఉంటాం అనేది రావాలి. సరే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చాలా బాగా చెప్తున్నారు మన సుధాకర్ మాకు రెడ్డి కూడా ఉన్నాయి గారు. మేడం, ఈవేళ నాకు రీఆర్గనైజేషన్ బిల్లు. యాక్ట్ లో మేము నిన్న కూడా చూసాము, సెక్షన్ 9-10 లో ఉమ్మడి ఆస్తులు గాని అవి విభజనకు వచ్చేప్పటికి ఏదైతే ఉందో ఏదో రకంగా ఆస్తులేమో భౌగోళికంగా, అప్పులేమో జనాభా ప్రాతిపదికన అసలు ఈ మేము ఆ రోజు ఏం కోరుకున్నాము అనేది ఉన్నాయి సమస్యలు. మిగతా మీరు మీరు అన్నట్టుగా చట్టం గురించి విభజన చెప్తున్నారే, చట్టంలో ఉన్న అంశాలు చాలా పెండింగ్ లో ఈ ఉన్నాయి. 13 అందులో కొన్ని అంశాలు తెలంగాణకు రావాల్సి ఉన్నాయి, కూడా. ఆంధ్రకు రావాల్సి ఇవన్నీ కాదండి. అదే కాదు. ఇక్కడ ఇవాళ సందర్భం ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదాతో పాటు 13 అంశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఆ కూడా 13 ముందుంటాం, అంశాలు అగ్రభాగాన కూడా ఉంటామని మీరు పెట్టమంటున్నారు. ఎందుకు అన్నారు? ఆ 13 అంశాల మీద మీరు ఆ రోజున అరే, బిల్లు పార్టీ పెట్టేటప్పుడు, వాళ్ళు చట్టం ఉంటామన్నప్పుడు చేసినప్పుడు మీరు అసలు అంశాల తెలుగుదేశం వారీగా వాళ్ళకి చర్చ ఏముంది చేసి సార్, ఉంటే ఈ ఎందుకు సమస్య వాళ్ళంత వచ్చేది కాదు. దేశాలకు పోతున్నారు? మీరు విభజన నాకు అర్థం చట్టంలో కాదు. పెట్టినటువంటి అనేక సెక్షన్స్ మీద ఇవాళ కూడా చాలా క్లారిటీ మీరు లేదు, ప్రజలకు హైకోర్టు దూరం మీద అయ్యేటువంటి క్లారిటీ లేదు, పరిస్థితికి
తెప్పుతున్నారు irrigation projects అవన్నీ మీద వేరే clarity విషయాలు లేదు. కదమ్మా. విశాఖ అవన్నీ drainage అవన్నీ zone మీద అవన్నీ clarity వేరే లేదు. విషయాలు. ఆ రోజు ఇప్పుడు clarity ఇవాళ- లేకుండా కాదండి, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఎట్లా అవుతుంది? మీరు ఎందుకు మీరు ఆ రోజు అంశాలవారీగా చర్చ జరుగుతుంటే మీరు చెప్పేవాళ్ళు విశాఖ zone, మీరు feasibility study చేయమంటే you should give it అని పెట్టమని ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గారు ఈవేళ మీరు మీకు కానీ సుధాకర్ రెడ్డి గారికి కానీ గౌతమ్ గారికి కానీ గోవింద్ రెడ్డి గారికి కానీ లేదా గఫూర్ గారికి కానీ మీ అందరికి బాగా తెలుసు డిబేట్స్లో మా హెచ్ఎంటీవీ డిబేట్ కానీ నా డిబేట్ కానీ ఎంత వ్యూవర్షిప్ ఉంటుందో మీకు తెలుసు. ఎక్కడెక్కడో తిప్పి మాట్లాడితే జనం చూస్తున్నారు. నేను తిప్పట్లేదు. దయచేసి ఆ పదమూడు దయచేసి చట్టంతో మై రిక్వెస్ట్ టు యూ, మై అపీల్ టు యూ, పాటు చట్టంతో ఇవాళ అంశాలు సందర్భం ఇది, అంటున్నారే, ఆ ఇవాళ చట్టంలో సందర్భం ఉన్న ఇది. అంశాలను నేను మీరు ప్రస్తావిస్తున్నాను. మీరు Am I డిమాండ్ deviating చేయండి. from the ఎస్ ప్రత్యేక realization హోదా act? కావాలని Am I డిమాండ్ deviating from the special category status? నేను I'm not deviating. I'm not deviating. మీరు తప్పుకోవడానికి ఈ మార్గం కూడా ఉంది. ఖచ్చితంగా లేదు. ఇవ్వాల్సిందే, రాష్ట్రానికి మేము- ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే డిమాండ్ చేయొచ్చు. మీరు అది చేయకుండా దాన్ని ఎక్కడెక్కడ తిప్పుతున్నారు. తెలంగాణలో ఉన్న చెప్తున్నాం? టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదాలో వాళ్ళు ఇవ్వద్దని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు అవును. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పకూడదు. ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటుంది? వాళ్ళకి ఎట్లా ఇస్తే ఇది? మాకు ఇవ్వండి. ప్రజలు ఆ, చూస్తా మాట్లాడలేదు, ఉంటారు. ఇప్పుడు అనట్లేదు. ఆ, కాకపోతే పక్కనున్న మాకు కర్ణాటక ఏమంటుంది? వాళ్ళు ఏమన్నారంటే మీరు అసలు ఇవ్వద్దు. మీరు కేటీఆర్ గారిని కానీ ఆంధ్రప్రదేశ్కి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మా పరిశ్రమలు కూడా అటు వెళ్తాయి. అని అవన్నీ గతంలో అన్నమాట వాస్తవమే కానీ మొన్న అన్నమాట దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పారు? మీరు అక్కడ ఇస్తే మేము మాకు ఇవ్వాలి అన్నాడు. చిదంబరం ఏం చెప్పారు? ఎందుకు అంటే ఎదురుదాడి? కాంగ్రెస్ పార్టీలో గతంలో majority ఈ influence అందరూ కూడా స్పష్టంగా they don't తెలుగుదేశం want- వైఖరి they don't బయటపడుతుంది. want- వీళ్ళకి ప్రత్యేక హోదా అవసరం లేదని వాళ్ళే చెప్తున్నారు. మేం కాదు, నాకు ప్రత్యేక హోదా అవసరం లేదని తెలుగుదేశం వారు ఈ అనేక మాటలు వాళ్ళందరూ అడుగుతున్నారు, మాకు వద్దు అని చెప్తున్నారు. చెప్పుల మీద గఫూర్ గారు, కొట్టి శివుడి మీద అన్నట్టు కీలకంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు అంటారు కాదు ప్రైవేట్ బిల్లు ఏది చట్టం కాదని చెప్తారు ఒక ముఖ్యమంత్రి అదే హోదాలో ఉండి. ఆయన నేను చెప్తున్నా అబద్ధం ఆగండి. 14 చట్టాలు అయ్యాయి. చట్టాలు అయ్యాయి. Yes, sir. 343 బిల్స్ పాస్ చేస్తే 16 చర్చకు వచ్చాయి, 14 పాస్ చాలు, అయ్యాయి. ఇది 15వ నిన్న క్యాబినెట్, మీకు విషయం తెలుసా? 15 కూడా ఎదుర్కోవాలంటే మన ప్రయత్నం ఏంటనే చర్చ కూడా వస్తుంది కదా. వెంకటకృష్ణ గారు 15వ నిన్నే ట్రాన్స్జెండర్ బిల్లు నిన్నే కేబినెట్ ఓకే చేసింది. ప్రైవేట్ మెంబర్ బిల్లు అవును, అవ్వకూడదని లేదు. ముఖ్యమంత్రి అలా ఇక్కడ చెప్పకూడదు కదా. గఫూర్ గారు ఈ ప్రత్యేక హోదా రాదని బీజేపీ అలా ఇవ్వడం కుదరదని బీజేపీ అలా అనుకుంటుందో, ఇది రాదు అని తెలుగుదేశం కూడా అనుకుంటుందని మనం అనుకోవచ్చా? వచ్చే రాని దానికోసం ఎందుకు ఇంత అడావుడు ఏదో రకంగా పని చేసుకుందాం అనుకుంటుందా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇదేం రహస్యం కాదండి. మీరు ఒకసారి గమనించండి. వాళ్ళు ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా కొత్తగా ఏ రాష్ట్రానికి ఇవ్వము, నీతి ఆయోగ్ అడ్డుకుంటుంది, మేము ఆర్థికంగా ప్యాకేజ్ ఇస్తాము అవును. అని చెప్పినప్పుడు మన ముఖ్యమంత్రి గారి స్పందన ఏమిటి అంటే ఆ ప్యాకేజ్ తొందరగా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఏం సంజీవిని కాదు అని చాలా స్పష్టంగా ప్రకటించున్నారు. కాబట్టి ఇవ్వము అనేది నరేంద్ర మోడీకి తెలుసు, రాదు అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు, ఇది కాంగ్రెస్ కూడా తెలుసు. అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం తప్ప వేరే మార్గం లేదండి. రైట్, చూద్దాం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇంతవరకు నోరు విప్పలేదు. కేంద్రాన్ని ఏమడుగుతాడో ఆయనకి తెలియదు. ప్రజా ఉద్యమం తప్ప వేరేది అంటారు, మళ్ళీ మేము బలహీనం అంటారు. ఎట్లా అండి? ప్రజా ఉద్యమం చేసేటోలే కపూరా. మేము మద్దతు ఇస్తాం సార్, మేము మద్దతు ఇస్తాం. బలం వేరు, పైరవి వేరు. పైరవి చేయాలంటే మాకు అంత శక్తి లేదు. ప్రజా ఉద్యమం కావాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజా ఉద్యమాలకు సంబంధించినంత వరకు కమ్యూనిస్టులే కబాలి. గట్లా మీరు మేము గొప్పవాళ్ళం కాదు సార్ అని వదిలేస్తే కుదరదు. డెఫినెట్ గా ఇవాళ రాజ్యసభలో ఇది చర్చకు రాకపోయినా ప్రత్యేక హోదా ఇక రాదు అని తెలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో మీరు రోడ్డు ఎక్కాల్సిందే. ప్రత్యేక హోదా రాదు అనే పనులు కావు. గఫూర్ గారు ఏంటంటే ప్రత్యేక హోదా ఇప్పటికీ రాదు అని ఒకవేళ బీజేపీ చెప్పినా అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. రేపు నిజంగా 2019లో కనుక యూపీఏ కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కాంగ్రెస్కే ఉంది. చాలా స్పష్టంగా చెప్తున్నా. అంటే అప్పుడు ఒక్క సంతకంతో అయిపోయేదానికి కోటి సంతకాలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎందుకంటే ప్రజలు నామాలు చేస్తున్నారు. మీరు ప్రత్యేక హోదా కావాలని కోటి సంతకాలు పెడితే ప్రజలు నామాలు చేయటమా? తప్పే ఉంది. హామీ ఇచ్చిండు ప్రధానమంత్రి. ఒక్క మాట సుధాకర్ రెడ్డి గారు లాస్ట్ ముగించే ముందు మీకు కూడా అంటే ఒక మాట చెప్పాలని చెప్తున్నాను నేను. మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చిన తర్వాత 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అయినప్పుడు క్యాబినెట్లో మార్చి 1వ తేదీన డెసిషన్ జరిగింది. క్యాబినెట్
నోటుని ప్రత్యేక హోదా నోటుని Planning Commission కేబినెట్ రాటిఫై చేస్తూ ఆ రాటిఫికేషన్ నోట్ని ప్లానింగ్ కమిషన్ కూడా పంపించారు. ఇది 14 ఇది సంవత్సరాల తర్వాత ఇది రావాల్సింది 100 బీజేపీ సంవత్సరాల హయాంలో తర్వాత రావాలి, ఉద్యమం తేవాల్సింది మీ తర్వాత హయాంలో వాళ్ళు తేవాలి. decide చే- రైట్ రేణుక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుక గారు, సుధాకర్ రెడ్డి గారు, ఆయన గౌతమ్ గారు, గోవింద్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుందని తెలియదా? గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద్ రెడ్డి గారు, అలాగే గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో బిజినెస్ ప్రతిపాదిస్తారు. థ్యాంక్ యూ.